హాయ్ వ్యూస్. మౌలానా షాబుద్దీన్ రిజ్వీ ఎవరితను? ఆల్ ఇండియా ముస్లిం జమాతే నేషనల్ ప్రెసిడెంట్ అంట. ఇటువంటి వాళ్ళు ఏ మతంలో ఉన్నా ఆ మతంలో ఉన్నటువంటి భక్తులకి నిజంగానే లేనిపోయిన అనుమానాలు కలిగిస్తారు, దేవుడి పట్ల భయాన్ని కలిగిస్తారు, అన్నిటికి మించి దేవుడికి భక్తులకి మధ్య అగాధం ఏర్పడేలా చేస్తారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నటువంటి ముస్లిం సోదరుల్ని నేను అడుగుతున్నాను. మన ఏకాదశి నాడు, ముక్కోటి ఏకాదశి నాడు, శివరాత్రి నాడు, వినాయక చవితి నాడు ఇలా హిందూ పండుగలు ఉంటాయి కదా, అప్పుడు ఉపవాసం ఉండే హిందూ సోదరులను అడుగుతున్నా. క్రైస్తవులు మరి ఉపవాసం ఉంటారని నాకు ఐడియా లేదు, సో వారిని కూడా అడుగుతున్నా. మెయిన్ ఇవే కాబట్టి కులాలు, మతాలు. ఏ దేవుడైనా ఏ మతమైనా తాను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది దేవుడికి అని చెప్పాడా, తాను పుట్టిన నేలకని చెప్పాడా? కన్న తల్లి కన్నా పుట్టిన నేల గొప్పది, ఆ తర్వాతే దేవుడు. క్లియర్గా జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీస్ అని చెప్పేసి ఆ సాంగ్ కూడా అదే. పుట్టిన భూమి స్వర్గం కన్నా గొప్పదని ఏ మతమైనా అదే చెప్తారు. ఫస్ట్ నీ రాజ్యం కోసం నువ్వు పోరాడు, నీ ఉనికి కోసం నువ్వు పోరాడు, ఆ తర్వాత ఆ దేవుడు నమ్మి విశ్వాసం ఉంచి 10 మందికి సాయం చేయి. అవునా? అది ఛాంపియన్స్ ట్రోఫీ. మహమ్మద్ షమి చాలా కీలకమైన ఆటగాడు. ఇప్పటికే 4 మ్యాచ్లు 10 వికెట్లు తీశాడు, 2వ ప్లేస్లో ఉన్నాడు. మొన్న ఆస్ట్రేలియాతో ఉన్నటువంటి సెమీఫైనల్ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు, కీలకమైన వికెట్లు. 10 ఓవర్లో 48 రన్సే ఇచ్చాడు. వరల్డ్ కప్ తర్వాత తను కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు, సర్జరీలు అయినాయి, రికవర్ అయ్యాడు, టీంలోకి వచ్చాడు. భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలంతా, ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులంతా కూడా షమి యొక్క ఆటతీరు చూసి మెచ్చుకుంటా ఉన్నారు. ఎవరు కూడా మా ముస్లిం అని అనుకోవట్లా, భారతీయులు అనుకుంటా ఉన్నారు. ఒకళ్ళు మా ముస్లిం అనుకున్నా ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇతను ఎవరండి? అతను క్రిమినల్, ఓ పాపాత్ముడు, షరియా చట్టాన్ని ఉల్లంఘించాడు, దేవుడికి కోపం తెప్పించాడు, దేవుడికి క్షమాపణ చెప్పాలి, దేవుడికి అతను ఏ సమాధానం చెప్తాడో చెప్పాలి. ఈయనెవరు అసలు? నేను నమ్మే దేవుడికి నేను సమాధానం చెప్పుకుంటా. నేను ప్రతి శివరాత్రికి ఉపవాసం ఉన్నా అనుకుందాం, ఓకే, ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఉన్నా అనుకుందాం. నేను ఈరోజు ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది నా దేశం కోసం. ఆటలో అలసిపోతా, మధ్యలో నాకు గ్లూకోజ్ వాటర్ కూడా తాకపోతే పోతాను నేను. దాన్ని దేవుడికి మొక్కుంటా, దేవుడా మనసులో నేను ధ్యానిస్తూనే ఉన్నా, నాకు ఈరోజు ఆట ముఖ్యం, శక్తి కావాలన్నప్పుడు నేను ఖచ్చితంగా ఆహారం తీసుకోవాలి. మనస్ఫూర్తిగా దేవుడి దండం పెట్టి ఆటలోకి వెళ్తా. మధ్యలో శక్తి కోసం ఫుడ్ తీసుకుంటా, లేదన్నప్పుడు జ్యూస్ లాంటివి, లేదన్నప్పుడు వాటర్ లాంటివి నేను తీసుకుంటాను. మహమ్మద్ షమి అదే చేశాడు. ఈరోజు అతను చూసి రంజాన్లో ఉపవాసం ఉన్నటువంటి, రోజే అంటారు ఉపవాసాన్ని, వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను చూసి గర్వపడుతున్నాం భయ్యా అంటూ, అల్లా నీకు మంచి చేస్తాడు భయ్యా అంటూ, దేశానికి పేరు తీసుకొస్తున్నాం భయ్యా అంటూ. ఈరోజు మహమ్మద్ షమి ఏదో తప్పు చేశాడు అంటూ, అతను క్రిమినల్ అంటూ ఎవరన్నా కనుక మాట్లాడితే దేశ భక్తులు కాదండి, ఖచ్చితంగా భారతదేశం పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు, భారతదేశం ఓడిపోవాలని కోరుకుంటున్న వాళ్ళు. ఇదే మాట నేను అనాల, షమి వాళ్ళ అమ్మా నాన్న అన్నారు. ఈరోజు మా అబ్బాయి సాధించినటువంటి విజయాన్ని చూసి, ఆటతీరు చూసి అంతా మెచ్చుకుంటున్నారు, ముస్లింలంతా కూడా కొనియాడుతూ ఉన్నారు. అట్లాంటిది ఈరోజు ఈ మౌలానా షాబుద్దీన్ రిజ్వీ అతను వచ్చి, అతను గుర్తింపు కోసం వచ్చి, అతను ఎవరు అంత గొప్పగా అనుకోవాలన్నట్టు, జనాన్ని భయపెడదామన్నట్టు, ముస్లిం ప్రజలలో వచ్చేసి లేనిపోని అభద్రతా భావం కలిగిద్దామన్నట్టు, రంజాన్ మాసంలో ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ రోజా పాటించాలి. అలా పాటించకపోతే షరియా చట్ట ప్రకారం శిక్షార్హుల, దేవుడికి క్షమాపణ చెప్పి తప్పు చేసామని చెప్పేసి చంపలేసుకోవాలి. ఏంటి అసలు ఈయన? ఇతనికి సంబంధించి కౌంటర్ నేనే ఇవ్వటం కాదు, ముస్లిం మత పెద్దలు ఇచ్చారు కొంతమంది. ఆ షాబుద్దీన్ రిజ్వీ మత గ్రంథాలను క్షుణ్ణంగా చదవాలి. అందులో చెప్పున్నారు, దేశం ముఖ్యం, నీ దేశం కోసం ప్రాణమైన అర్పించని చెప్పారు, దేశం తర్వాత దేవుడు అని చెప్పారు అని వాళ్ళే చెప్తున్నారు. ఏ మత గ్రంథమైనా అదే చెప్పారు. సో హిందువులకు సంబంధించిన చాలాసార్లు చెప్పారు కదా, ఎక్కడ కూడా
దేవుడు సంబంధించిన అది చేయకపోతే పోతావు, ఇది చేయకపోతే పోతాను ఎక్కడ ఉండదండి. నువ్వు ఇది చేస్తే బాగుపడతావు, ఇది చేస్తే మంచి జరిగిద్ది. ఇదే హిందూ ధర్మం గొప్పతనం, సనాతన ధర్మం గొప్పతనం కూడా ఇదే. ముస్లిం మత గ్రంథాలు కూడా ఇదే ఉందని అనుకుంటున్నా. బట్ కొంతమంది అలా కాదు, మీకు తెలియదు అని అంటున్నారు. కాబట్టి నేను టచ్ చేయాలి. నేను టచ్ చేసేది ఒకటేనండి, దేవుడి పేరు చెప్పి భయపెడతామంటే అది మతం కాదు. దేవుడి పేరు చెప్పి ఇబ్బందులు పెడదామని చూస్తే అది మతం కాదు. దేవుడి పేరు చెప్పి మధ్యలో ఉన్నటువంటి సోగండి మత పెద్దలను బిల్డప్ ఎక్కడ పోతా ఉంటే ఏదో రోజు పోతారు, ఆ దేవుడే పట్టుకెళ్తాడు. అది ఏ మతమైనా సరే. నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. నిజమైనటువంటి దేశభక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఇక మీదట మతాన్ని తీసుకొచ్చి దేశానికి సంబంధించిన ఆటల పట్ల లేదంటే దేశానికి సంబంధించిన ఏదైనా ఇన్సిడెంట్స్ పట్ల రుద్దకండి. సో లాస్ట్ వన్ వర్డ్, నాకు ఇతను చూసాక అనిపించింది, మన దేశంలో కొంతమంది మరీ ముఖ్యంగా కేరళలో ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా. బాబోయ్, పాకిస్తాన్లో ఉన్న ముస్లింల్లో చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, మన దేశంలో ముస్లింలో చాలా 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 మంది మంచి మంచి వాళ్ళు ఉంటారు, నో డౌట్ ఇందులో. అందువల్ల మనంతా కలిసి సంతోషం బతకగలుగుతాం. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ షియాలు సున్నీలు క్రమమైన వాళ్ళ మధ్య గొడవల వల్ల మసీదులో బాంబులు పెట్టి మనుషులు చంపేస్తూ ఉంటారు. అక్కడ వారికన్నా ప్రమాదకరమైన ముస్లింలు కొంతమంది మన దేశంలో నాకు అనిపిస్తుంది. ఎందుకు? అమ్మ రొమ్ము పాలు తాగి ఆ రొమ్ములనే కోసేవారు. ఈ నేల మీద పుట్టి ఈ నేల మీద బతుకుతూ ఈ నేల మీద ఆ గాలిని పీల్చి ఇక్కడ పండించిన పంట తింటూ ఈ దేశానికి ఈ దేశానికి వెన్నుపోటు పడవాలని, ఈ దేశాన్ని ఛిద్రం చేయాలని కొంతమంది ఉగ్రవాదులతో కలిసి ఈ దేశంలో ఉండి కుట్రలు పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి వల్లే మన ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు కానీ చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తాం. అటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారండి, నో డౌట్. వారందరూ కూడా ఏరివేయాలి. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఎవరైతే ఉపవాస దీక్షలు ఉంటూ ఉన్నారో, ఉపవాస దీక్షలు లేకుండా మనస్ఫూర్తిగా అల్లాని ఎవరైతే ధ్యానిస్తూ స్మరిస్తూ మొక్కుకుంటూ ఉన్నారో, ముస్లిం సోదరులు అందరికీ మంచి జరగాలి. అండ్ ఏ మతంలో వాళ్ళైనా ఫస్ట్ ప్రయారిటీ మీ కన్న తల్లిదండ్రులకి ఇవ్వండి, ఆ తర్వాత మీరు పుట్టిన దేశానికి ఇవ్వండి. కన్న తల్లిదండ్రుల దగ్గర మీ దేవుడిని చూసుకోండి, పుట్టిన దేశం దగ్గర మీ దేవుడిని చూసుకోండి. అంతిమంగా ఆ దేవుడే మిమ్మల్ని ఈ దేశం కోసం, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పేసి అనుకోండి. మీరు చేసే ప్రతి మంచి పనిలో దేవుడు ఉంటాడండి. మీరు దేవుడికి సంబంధించి మనసులో తలుచుకొని అడుగు వేయండి అని మీ తోడే ఉంటాడండి. మధ్యలో వచ్చేసి ఆ బాబాలు ఈ బాబాలు, ఆ స్వామీజీలు ఈ స్వామీజీలు, ఇదిగో ఈ మొల్లానా ఏదో ఉన్నారు కదా, ఈ పేరు ఏదో, వీళ్ళు కానీ క్రిస్టియన్ సంబంధించిన పాస్టర్లు కానీ అసలు వద్దండి. దేవుడికి మీకు అసలు వేరే వాళ్ళ మధ్యలో కనెక్షన్ వద్దు. ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళు చెప్పే మంచి మాటలు తీసుకోండి. వాళ్ళు ఏమాత్రం మిమ్మల్ని భయపెడుతున్నా, వాళ్ళు ఏమాత్రం మీ మెదడులో నెగిటివ్ వేలో ఉన్నటువంటి భావాలు నూరు పోసేలా ఉన్నా ఇమీడియట్ వాళ్ళు దూరం జరిగిపోండి. మీ ఫ్యామిలీ కూడా వాళ్ళ నుంచి దూరం తీసుకెళ్ళిపోండి. దేవుడు, మీరు, మీ కుటుంబం, ఇదే నిజం. సైన్స్ దేవుడు, దేవుడే సైన్స్. నమ్మకం దేవుడు, దేవుడే నమ్మకం. మీ ఎఫర్ట్స్ దేవుడు, దేవుడే మీ ఎఫర్ట్స్. ఇక ఎంత మించిన బెస్ట్ నేను చెప్పలేను. క్యాటలిస్ట్ డివోషనల్ ఎందుకు ఇస్తాను ఈ వీడియో లైఫ్ లాంగ్ గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మనస్ఫూర్తిగా మరలా చెప్తున్నాను, షమీ కుటుంబ సభ్యులు చెప్పారు, షమీని ఈరోజు ఎవరైనా కనుక చిక్కుల్లో ఉన్నాడని అన్నా, షమీ తప్పు చేసాడని ఎవరైనా అంటున్నారన్నా వాళ్ళు దేశ ద్రోహులే. ఈ మాట నేను అంటున్నది కాదు, ముస్లింలు అటువంటి షమీ తల్లిదండ్రులు అంటున్నారు. మన దేశంలో ఉన్నటువంటి ఎంతమంది ముస్లిం సోదరులు అంటూ ఉన్నారు. దేశం కోసం ఆడాడు, మధ్యలో అలసిపోయాడు, దెన్ తీసుకోవాలి. మరి వాటర్ తీసుకోపోతే ఎట్టా? పాకిస్తాన్లో ఉన్నారు కదా, ఒకవేళ వాళ్ళు సెమీస్కి వచ్చారు, రంజాన్ మాసం వచ్చింది, వాళ్ళు ఏమి తాగకుండా తినకుండా ఆడతారా? దాని సమాధానం చెప్పండి ఎవరైనా కనుక షమీని వ్యతిరేకిస్తూ ఉన్నట్లయితే.